దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హరహర నామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి. వరంగల్ 1000 స్తంభాల గుడికి భక్తులు భారీగా తరలివచ్చారు. లింగమయ్యకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, వరంగల్లో మహాశివరాత్రి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున శివాలయాలు భక్తులు పోటెత్తారు. చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయానికి ఉదయం నుంచే భక్తులు దర్శనానికి వచ్చినటువంటి సందర్భం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలుంటూ ఆ శివనామ స్మరణతో దేవాలయాలను దేవులను కొలుస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయానికి ఉదయం 4 గంటల నుంచే భక్తులు వచ్చి రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఆలయంలో అధికారులు ఏర్పాటు చేశారు. నైటు జాగారసు ఉండేటువంటి వారికి కూడా ఇక్కడ పూజలు చేసుకునేటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాటు చేశారు. శివాలయాలన్నింటినీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి శివాలయాలు ప్రముఖమైనటువంటి శివాలయాలు కురివి వీరభద్ర స్వామి కావచ్చు, అదేవిధంగా బచ్చన్నపేట కొడవటూరు సంబంధించి సిద్ధేశ్వర ఆలయం కావచ్చు, అదే ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం కావచ్చు, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ప్రముఖ ములుగు జిల్లా ఉన్నటువంటి రామప్పలోని ఆలయం కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే విధంగా వారికి చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఉండే విధంగా అధికారులు ఏర్పాటు చేశారు. ఆ రకంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి శివునికి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు చేస్తూ ఉపవాస దీక్షలు ఉంటున్నటువంటి సందర్భం ఉంది. ఆ రకంగా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉన్నారు. భక్తులకు సంబంధించి ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు. శివనామ స్మరణంతో శివాలయాలన్నీ మారుమోగుతున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున బారులు తీరి శివునికి పూజ చేసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా పోలీసులు కూడా ఏ చిన్న ఇబ్బంది తలెత్తకుండా ఎప్పటికప్పుడు ఉన్నటువంటి భక్తులను క్లియర్ చేయడం కావచ్చు, లేదు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను క్రమబద్ధీకరించడం కావచ్చు మనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది ఉన్నటువంటి వారికి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి చిన్న సమస్య తలెత్తకుండా భక్తులు వచ్చి వెళ్లే విధంగా ఎక్కడికక్కడ క్యూ లైన్లు, మరోవైపు విఐపి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటు ప్రముఖులు సైతం వచ్చి శివాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. 1000 స్తంభాల ఆలయానికి ఇటు వరంగల్ జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి అధికారులు విద్యుత్ దీపాలంకరణతో అలంకరణలు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆలయాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆ రకంగా ఏదైతే ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తానికి శివాలయాలకు సంబంధించి ఆ రకంగా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కొద్దిమంది భక్తులను మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏ రకంగా ఉన్నాయి ఇక్కడ? ఈ రోజు శివరాత్రి కాబట్టి మా ఆడవాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. ఇంత పుణ్యక్షేత్రానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి ఆ రకంగా పూజలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. మొత్తానికి కొద్దిమంది మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఉత్సవాలు 1000 స్తంభాల శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇంత కట్టుదిట్ట భద్రత మధ్య భక్తులు అందరూ దర్శనం బాగా చేసుకుంటున్నారు. ఇది వరంగల్కి ఒక తీపి జ్ఞాపకం లాంటిది. మీరేం చెప్తారు? మొత్తానికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పోటెత్తిన భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి 1000 స్తంభాల ఆలయం సాయంత్రం వరకు, అదేవిధంగా రాత్రి కూడా జాగారం ఉండేవారు కూడా ఇక్కడ భజనలు పూజలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా వారికి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మాణికం.